నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో పార్టీ శ్రేణుల్ని అభిమానుల్ని కట్టడి చేయడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఊరూరా ఆంక్షలు, పెద్ద సంఖ్యలో చెక్ పోస్టులు, అడుగడుగున బ్యారికేడ్లు, ముళ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు తుదకు రహదారుల్ని తవ్వి ధ్వంసం చేసిన ప్రభుత్వ పెద్దల లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఇవేవి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజల్ని అడ్డుకోలేకపోయాయి. జగన్ను కలిసేందుకు చూసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానుల్ని పోలీసులు అడ్డుకోవాలనే ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికి కొందరు నేతలు, కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు కూడా. ఇంత చేసినా ఊహించని స్థాయిలో జనం రావడంతో నెల్లూరు నగరం జన సునామీగా మారింది. వైఎస్ జగన్ గురువారం నాటి పర్యటనకు 110 మందికి మించి పాల్గొనకూడదంటూ ఆంక్షలు విధించిన ఇన్ఛార్జ్ ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో గుంటూరు రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల నుంచి 2000 మందికి పైగా పోలీసుల్ని మోహరించారు. పర్యటనకు ఎవరూ రాకూడదంటూ, వస్తే కేసులు నమోదు చేస్తామంటూ నిర్బంధాలకు తెరలేపారు. అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ప్రజలకు సైతం హెచ్చరికలు చేశారు. గురువారం తెల్లవారుజాము నుంచే నెల్లూరు సరిహద్దుల్లో పదుల సంఖ్యలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి బయట ప్రాంతాల నుంచి ఎవరూ నగరంలోకి రాకుండా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు రోడ్లపైకొచ్చి తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రజలు పనుల నిమిత్తం నెల్లూరు నగరానికి వెళుతున్నామని చెప్పినప్పటికీ వినకుండా బలవంతంగా వెనక్కి పంపారు. ఇనుప కంచెలతో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. రహదారుల్ని తవ్వేశారు. చెముడుగుంటలోని హెలీప్యాడ్ వద్ద నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వరకు ప్రధాన కూడళ్ల వద్ద భారీగా పోలీసు బలగాల్ని మోహరించారు. డీటీసీకి వెళ్లే రహదారిలోకి ఎవరిని అనుమతించలేదు. ఆ ప్రాంతం వారు ఎవరూ ఇల్లు విడిచి బయటకు రాకుండా నిర్బంధించారు. కేంద్ర కారాగారం చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దానికి ముందు ముళ్ల కంచెను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అనుకూల మీడియా మినహా ఇతరులు ఎవరిని వెళ్లనివ్వలేదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు రాకుండా పరిసర ప్రాంతాలన్నీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హెలీప్యాడ్ వద్దకు వెళ్తున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరుల పట్ల కూడా పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారు. నెల్లూరు నగరం అంతా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. విధుల్లో ఉన్న పోలీసులంతా వైఎస్ జగన్ భద్రత కోసం కాకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు జగన్ వద్దకు వెళ్లకుండా నిలువరించడానికే పనిచేసినట్లుగా స్పష్టంగా కనిపించింది. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ సమీపంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలపై పోలీసులు లాఠీలు జులిపించి భయానక వాతావరణం కల్పించారు. నెల్లూరు నగరంలో పలువురు వైఎస్ఆర్సీపీ నేతల్ని పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. జిల్లా మైనారిటీ అధ్యక్షుడు సిద్దిక్, 42వ డివిజన్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా మస్తాన్, కుక్కలగుంటకు చెందిన ఆవుల నాగేంద్రను చిన్న బజారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇన్ని చేసినా ఆ జన ప్రభంజనాన్ని మాత్రం ప్రభుత్వం, పోలీసులు ఆపలేకపోయారు.